వెల్కమ్ టు వీడియో ప్రైమ్. ఆంధ్రప్రదేశ్లో వానలు లేవు కానీ తినే తిండిలో వానపాములు వస్తున్నాయి అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఆంధ్ర యూనివర్సిటీ మెస్లో భోజనంలో అన్నంలో వానపాము వచ్చిందట. నాణ్యత లేని పురుగులతో కూడిన భోజనం పెడుతున్నారు అంటూ ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు మంగళవారం రాత్రి అలాగే బుధవారం ఉదయం ధర్నా చేశారు. సమస్యలన్నింటినీ పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎస్వియు డి మెస్లో బుధవారం రాత్రి భోజనంలో వానపాము కనిపించడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. 200 మందికి పైగా పీజీ విద్యార్థులు ప్రతిరోజు డి మెస్లో ఆహారాన్ని స్వీకరిస్తారు. అధికారులు సిబ్బంది నిర్లక్ష్యంతో తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. అధికారులకు ఎన్ని మార్లు విన్నవించినా విచారణ జరుపుతామంటూ దాటవేత ధోరణితో వ్యవహరిస్తున్నారు. పరిపాటిగా మారిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వర్సిటీ అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే పరిస్థితి ఇలా తయారైందని చెప్తున్నారు. గతంలో పలుమార్లు ఆహారంలో జర్రులు పురుగులు వచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్తున్నారు. మరి వందలాది మంది విద్యార్థులు అక్కడ యూనివర్సిటీలో భోజనం చేస్తారు. వాళ్ళ భోజనం విషయంలో ఇలాంటి నాణ్యత లేని ఆహారం అందించడం కానీ ఇలాంటి నిర్లక్ష్య ధోరణి కానీ ఏమిటి అని చెప్పేసి ప్రజా సంఘాలు అలాగే రాజకీయ విశ్లేషకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.